విధేయత లేదు. ఎవరు దేవుడు గుర్తు చేసుకుంటాడు? విధేయత గలవాడిని. విధేయత చదువుతానికి ఏ కాలేజీకి వెళ్ళాలి, ఏ టెక్నాలజీ ఉపయోగించాలి, ఏ టెక్నిక్ స్కూల్కి వెళ్ళాలి, విధేయత ఎక్కడ ఉంది? ప్రభు దగ్గరే. స్తోత్రం చెప్పండి. విధేయత గలవాడు వారిని గుర్తు పెట్టుకుంటాడు, వారిని జ్ఞాపకం చేసుకుంటాడు. విధేయత కలిగిన వాడు ఎప్పుడు దేవుని దగ్గర తలగా ఉంటాడు, తోకగా ఉండడు. దేవుడు విధేయతను చూచేవాడు. విధేయత ఉన్నవారిని తలంచుకుంటాడట. దేవుని స్తోత్రం చెప్తున్నా. విధేయత ఉన్నవారిని తలంచుకుంటాడట. బిడ్డ, నీ దగ్గర విధేయత ఉందా? అవిధేయత ఉందా? విధేయులైన వారు చూడండి, మీరు దేవుని వాక్యాన్ని గమనిస్తే ఇంటికెళ్ళి చదవండి. నోవాహు మనిషి దగ్గరకు వెళ్ళి ప్రతి గుమ్మమును తొక్కి ప్రతి గడపకు వెళ్ళి పిల్లరా ఏమని చెప్పాడు తెలుసా? అయినారా, ఇదిగో వాడు సిద్ధపరుస్తున్నాం మీ కొరకే, మన కొరకే. దేవుడు ప్రచండమైన వర్షం, 40 రాత్రులు 40 పగళ్ళు ప్రచండమైన వర్షం కురిపించబోతా ఉన్నాడు. దేవుని ఉగ్రత రగులుకుంటుంది అని ప్రతి ఇంటికి డోర్ టు డోర్ రండి, వాళ్ళొక రండి. అవిధేయులుగా ఉండిపోయారు, భక్తిహీనులుగా ఉండిపోయారు. దేవుని నమ్మల, మాటలు నమ్మల, రాకడ గురించిన సత్యాలు ఇప్పుడు కూడా చాలా మంది నమ్మటరా. స్తోత్ర.